హాయ్ అందరికీ, వెల్కమ్ టు నందూస్ క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ అయితే దోరగా వేపుకున్న ఆనియన్ పేస్ట్, ధనియాల పౌడర్, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కారం, కస్తూరి మేతి, పసుపు, ఒక పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండు రసం, పచ్చిమిరపకాయలు, కేజీ చేప ముక్కలు. ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దానిలోకి మనం దోరగా వేంపి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ధనియాల పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కారం తగినంత, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు, కస్తూరి మేతి, కడిగి పెట్టుకున్న కొత్తిమీర. ఈ మిక్చర్ని బాగా థిక్ ఫైన్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ మీద నూనెలో ఈ పేస్ట్ అనేది వేయించాలి. సో ఈ పేస్ట్ వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. పచ్చివాసన పోవడానికి ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. తగినంత చింతపండు రసం వేసుకొని బాగా మిశ్రమాన్ని కలుపుకోవాలి. సో ఇది బాగా ఉడికిన తర్వాత చేప ముక్కలను ఒకటిగా మెల్లగా వేసుకోవాలి. ఈ చేప ముక్కల్ని గరిటెతో కలపకూడదు. వీడియోలో చూస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. చివరిలో కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేపల పులుసు రెడీ అయిపోయింది.